ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ఈ పేర్లు వినగానే చాలామందికి ఏవేవో కాంప్లెక్స్ చార్ట్లు పెద్ద పెద్ద రిస్కులు గుర్తొస్తుంటాయి కదా. అయితే ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ విషయాలని చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేలా తెలుసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 90%. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టే చాలామంది కథకు ఇది ఒక రకమైన ముగింపు. ఎందుకలా అంటున్నానో ఇప్పుడు చూద్దాం. ట్రేడింగ్ ప్రపంచంలో 90-90-90 రూల్ అనే ఒక నానుడి ఉంది. అదేంటంటే 90% ట్రేడర్లు ట్రేడింగ్ మొదలుపెట్టిన మొదటి 90 రోజుల్లోనే తమ డబ్బులో 90% కోల్పోతారట. ఈ భారీ నష్టాల వెనుక ఉన్న అతిపెద్ద విలన్ ఎవరో తెలుసా? సరైన అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని వాడటమే. ఎఫ్&ఓ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదన్నమాట. దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలియకపోతే మనల్నే గాయపరుస్తుంది. కానీ దాని టూల్స్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా వాడితే మాత్రం అదే కత్తి ఒక సర్జన్ చేతిలో ఉన్న ఖచ్చితమైన పరికరంలా మారిపోతుంది. అంతా దాన్ని ఉపయోగించే మన చేతుల్లోనే ఉంటుంది. సరే, అసలు ఈ ఎఫ్&ఓ లోతుల్లోకి వెళ్లే ముందు మనం కాస్త బేసిక్స్ దగ్గర్నుంచి మొదలు పెడదాం. ముందుగా మామూలు ఇన్వెస్టింగ్కి ట్రేడింగ్కి మధ్య అసలు తేడా ఏంటి? మనం స్టాక్స్ కొని మన డీమ్యాట్ అకౌంట్లో కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఉంచుకుంటే దాన్ని సింపుల్గా ఇన్వెస్టింగ్ అంటాం, లేదా డెలివరీ ట్రేడింగ్ అని కూడా అంటారు. కానీ అదే స్టాక్స్ని ఉదయం కొని సాయంత్రం మార్కెట్ మూసేలోపే అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇక్కడ టైం చాలా తక్కువ కాబట్టి ట్రేడర్లు వేగంగా లాభాలు సంపాదించడానికి కొన్ని స్పెషల్ టూల్స్ వాడతారు. ఇంట్రాడే ట్రేడింగ్లోకి రాగానే మనకు పరిచయమయ్యే మొదటి పదం లీవరేజ్. దీన్ని మీ బ్రోకర్ మీకిచ్చే ఒక సూపర్ పవర్లా అనుకోవచ్చు. ఉదాహరణకి, మీ దగ్గర 20,000 రూపాయలే ఉన్నా బ్రోకర్ మీకు 5 లీవరేజ్ ఇస్తే మీరు ఏకంగా ₹1,00,000 విలువైన షేర్లతో ట్రేడ్ చేయొచ్చు. దీనివల్ల లాభాలు భారీగా వస్తాయి, కానీ గుర్తుంచుకోండి, నష్టాలు కూడా అంతే భారీగా వస్తాయి. సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తాం? ఏదైనా తక్కువకు కొని ధర పెరిగాక అమ్ముతాం, అంతే కదా. కానీ మార్కెట్ పడిపోతుంటే కూడా డబ్బు సంపాదించొచ్చు. అదెలా సాధ్యం? అదే షార్ట్ సెల్లింగ్ మ్యాజిక్. అంటే మీ దగ్గర లేని షేర్లను బ్రోకర్ దగ్గర అప్పు తీసుకుని ఎక్కువ ధరకు అమ్మి ధర పడిపోయాక తక్కువకు కొని బ్రోకర్కు తిరిగి ఇచ్చేయడం అన్నమాట. ఆ మధ్యలో ఉన్న తేడానే మన లాభం. ఇంట్రాడేలో ఉన్న ఈ లీవరేజ్ అనే పవర్ ఉంది చూసారా? అది కేవలం ఒక్క రోజుకే. ఒకవేళ అదే పవర్ని కొన్ని వారాలు లేదా నెలలపాటు వాడుకోవాలనుకుంటే అక్కడే మన కథలోకి ఫ్యూచర్స్ ఎంటర్ అవుతాయి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే మరేంటో కాదండి, భవిష్యత్తులో ఒక వస్తువుని ఇవాళ మనం అనుకున్న ధరకే కొంటానని లేదా అమ్ముతానని చేసుకునే ఒక పక్కా ఒప్పందం అన్నమాట. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లకు కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. 1. ఎక్స్పైరీ డేట్ అంటే గడువు తేదీ. 2. లాట్ సైజ్ అంటే ఇక్కడ మనం నాకొక షేర్ కావాలి, 2 షేర్లు కావాలి అని అడగలేం. స్టాక్ ఎక్స్చేంజ్ ఒక కట్టకట్టి పెడుతోంది, దాన్నే లాట్ అంటారు. ఆ లాట్ మొత్తాన్నే కొనాలి లేదా అమ్మాలి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లకి 3 రకాల ఎక్స్పైరీలు ఉంటాయి. 1. ఈ నెలలో ముగిసేది. 2. వచ్చే నెల. 3. ఆ తర్వాతి నెల. మామూలుగా అయితే నెల చివరి గురువారం వీటికి లాస్ట్ వర్కింగ్ డే అన్నమాట. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ పవర్ ఇచ్చే మరో సాధనం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తైతే ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. అదే ఆప్షన్స్. ఇక్కడ లీవరేజ్ పీక్స్లో ఉంటుంది, కానీ దానితో పాటే కాంప్లెక్సిటీ కూడా ఆకాశాన్ని తాకుతుంది. సరే, మాటల్లో ఎందుకు, లీవరేజ్ అసలు పవర్ ఏంటో మీకు నంబర్స్లోనే చూపిస్తాను. ఒకే ఆస్తిని అంటే దాదాపు 8,90,000 రూపాయల విలువైన స్టాక్స్ని కంట్రోల్ చేయడానికి వేర్వేరు పద్ధతుల్లో ఎంత డబ్బు కావాలో చూస్తే మీకే ఆ తేడా తెలిసిపోతుంది. మొదటగా నార్మల్ ఇన్వెస్టింగ్ అంటే డెలివరీ. మీరు సుమారుగా 8,90,000 రూపాయల విలువైన షేర్లు కొనాలంటే మీ దగ్గర ఆ పూర్తి మొత్తం ఉండాల్సిందే, నో డిస్కౌంట్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అదే ఆస్తిని, అదే 8,90,000 విలువని ఫ్యూచర్స్ ద్వారా కంట్రోల్ చేయాలంటే మీకు కావలసింది కేవలం 86,000 రూపాయలు. అంటే దాదాపు 10 తక్కువ డబ్బుతో అదే పని చేయగలరు. ఇదే లీవరేజ్ పవర్. ఇక అసలైన మ్యాజిక్ అదే ఆప్షన్స్. ఊహించండి, అదే 8,90,000 రూపాయల విలువైన ఆస్తిని కంట్రోల్ చేయడానికి మీకెంత కావాలో తెలుసా? జస్ట్ 12,000 రూపాయలు. నమ్మశక్యంగా లేదు గదా? దాదాపు 75 రెట్లు ఎక్కువ పవర్ మీ చేతిలో ఉన్నట్టు.
ఇంత తక్కువ డబ్బుతో ఇంత పెద్ద గేమ్ ఆడగలగడమే ఆప్షన్స్ని ఒకవైపు చాలా పవర్ఫుల్గా, మరోవైపు చాలా ప్రమాదకరంగా మార్చేస్తుంది. అయితే ఇంత పవర్ ఫ్రీగా రాదు కదా, దానికి మనం చెల్లించే వెల కాంప్లెక్సిటీ అంటే సంక్లిష్టత. ఆప్షన్స్లోకి వెళ్తే స్ట్రైక్ ధరలు, కాల్స్, పుట్స్, ఆప్షన్ గ్రీక్స్, డెల్టా, గామా, థీటా అంటూ ఒక కొత్త ప్రపంచమే మన ముందుంటుంది. వీటిలో ప్రతీదీ ఒక పెద్ద సబ్జెక్ట్. అందుకే ఈ ఆకర్షణ చూసి దూకే ముందు పూర్తి అవగాహన చాలా ముఖ్యం. సరే, మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వద్దాం. ఈ హైరిస్క్ గేమ్లో ఎలా నిలబడాలి? అంతిమంగా మనల్ని కాపాడేదేంటి? అదే రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ గేమ్లో గెలవాలంటే కొన్ని రూల్స్ తప్పక పాటించాల్సిందే. ఫస్ట్ రూల్, ఒక ట్రేడ్ తీసుకునే ముందే నేను ఎంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నానో నిర్ణయించుకోవాలి. దానికోసం స్టాప్ లాస్ అనే ఆయుధాన్ని వాడాలి. సెకండ్ రూల్, మన టార్గెట్ ఎప్పుడూ మనం పెట్టే రిస్క్కి కనీసం రెండింతలుండాలి. అంటే రూపాయి పోతే కనీసం ₹2 రావాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఈ ఒక్క మాటని మనసులో బలంగా ముద్రించుకోండి. ట్రేడింగ్లో మన మొదటి లక్ష్యం డబ్బు సంపాదించటం కాదు, ఉన్న డబ్బును పోగొట్టుకోకుండా కాపాడుకోవటం. ఎందుకంటే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటే అవకాశాలు అవే వస్తాయి. క్యాపిటల్ పోతే ఆటే ముగిసిపోతుంది. మొత్తానికి F&O ట్రేడింగ్ కథ ఇది. ఇందులో ఉండే పవరేంటో చూసాం, దాని వెనుకున్న రిస్కులేంటో కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఇందులో ఉండే రివార్డ్ కోసం ఇంత కష్టపడి నేర్చుకుని ఎంతో క్రమశిక్షణతో రిస్క్ని మేనేజ్ చేయడమనేది సరైనదేనా? ఈ సమాధానం మీకే వదిలేస్తున్నాను.